బన్సీపూర్ అనే గ్రామంలో మంగరు అనే ఒక బీద కూలివాడు ఉండేవాడు. మంగరు గ్రామంలో జమీందార్ అయిన రతన్ సింగ్ పొలంలో కూలి పని చేస్తుండేవాడు. మంగరుకి 2 పిల్లలుంటారు. వాళ్ళు రాఖీ, రాహుల్. బీద మంగరు దగ్గర ఒక జత చిరిగిపోయిన బూట్లు, ఒక జత సాక్సులు ఉండేవి. సాయంత్రం కూలి పని అయిపోయిన తరువాత ఇంటికి వచ్చాక అతని సాక్సుల్లో చాలా వాసన వస్తుండేది. చెమటలతో తడిసిన సాక్సులను ఆరబెట్టడం కోసం మంగరు వాటిని ఒక తాడుకి వేళ్లాడదీసేవాడు. ఎప్పుడూ రాఖీ నిద్రపోతూనే ఉండేది. అతని అల్లరి అన్నయ్య రాహుల్ బయట ఆరబెట్టిన సాక్సులను తీసుకొచ్చి వాటిని రాఖీ ముక్కు మీద పెట్టేవాడు. నాకు వామిటింగ్ వస్తోంది. చూడు నాన్న, మళ్ళీ రాహుల్ నువ్వు విడిచిన సాక్సులు తెచ్చి నా ముక్కు మీద పెట్టాడు. బాగుంది కదా, ఎంజాయ్ చేసావా? రాహుల్, చెల్లెల్ని ఎందుకు ఏడిపిస్తున్నావురా? నీకు తొందరలోనే ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, వెళ్ళి చదువుకో. రాఖీ, నువ్వు కూడా లేమ్మా, చాలా సేపటి నుండి పడుకున్నావు. ఒకరోజు రాహుల్, రాఖీ తమ తమ రిపోర్ట్ కార్డ్స్ ని తీసుకుని జమీందార్ పొలం దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు. ఇద్దరూ తమ రిపోర్ట్ కార్డులను తండ్రికి చూపించడానికి ఎంతో ఉత్సాహంతో వెళ్తుంటారు. ఎందుకంటే వాళ్ళిద్దరూ తమ తమ క్లాసుల్లో ఫస్ట్ ర్యాంక్లో వస్తారు. ఆ సమయంలో మంగరు పొలంలో ఏదో తవ్వుతూ ఉంటాడు. అతను రోడ్డు మీద నుండి పరిగెత్తుతూ వస్తున్న తన పిల్లల్ని చూస్తాడు. మంగరు పొలంలో ట్రాక్టర్తో పనిచేస్తున్న విషయమే మర్చిపోతాడు. అతను చేతిలోని పలుగు అక్కడే పడేసి అతని పిల్లలు వస్తున్న వైపు పరిగెత్తుతూ ఆ ట్రాక్టర్ కింద పడిపోతాడు. అదే క్షణం మంగరు చనిపోతాడు. మంగరు అలా చనిపోవడంతో అతని పిల్లలు ఒంటరి వాళ్లైపోతారు. మంగరు ఇంటి పక్కన ఉండే ఒకతను కొద్ది రోజులు మంగరు పిల్లలకు భోజనం పెడతారు. కాని అతను కూడా బీదవాడు. కొద్ది రోజుల తర్వాత అతను కూడా రాఖీ, రాహుల్లకు సహాయం చేయలేకపోతాడు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? మన ఇద్దరం ఆకలితో చచ్చిపోదామా? లేదు, అలా మాట్లాడొద్దు. మనిద్దరం కలిసి జమీందార్ బాబాయ్ దగ్గరికి వెళ్దాం. ఎక్కడైతే మా నాన్న పనిచేస్తాడో అక్కడ తప్పకుండా అతను మనకి ఏదైనా సహాయం చేస్తాడు. రాఖీ, రాహుల్ కలిసి జమీందార్ దగ్గరికి వెళ్తారు. జమీందార్ 2 కొడుకులు పరీక్షల్లో ఫెయిల్ అవుతారు. అందుకే జమీందార్కి రాఖీ, రాహుల్ల మీద కోపంగా ఉంటుంది. అతను తన 2 కొడుకులను చూసి బాధపడుతూ ఉంటారు. మీరిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నా కొడుకులను ఏడిపించడానికా? లేదు బాబాయ్, మేము మిమ్మల్ని సహాయం అడగడానికి వచ్చాము. మీరు మా చదువు పూర్తయ్యేంత వరకు ఖర్చుల కోసం మాకు కొంత డబ్బు ఇవ్వగలరా? లేదు, నేను మీకు ఏ సహాయం కూడా చెయ్యను. వ్యవసాయంలో ఇప్పుడు సంపాదన కూడా పెద్దగా రావడం లేదు. మీ నాన్న ఇప్పటికే నాకు 10,000 రూపాయల అప్పు ఇవ్వాల్సి ఉంది. అవి తీర్చకుండానే అతను ఈ లోకం విడిచి వెళ్ళిపోయాడు. రాఖీ, రాహుల్ నిరాశపడి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. ఒక్క నిమిషం ఆగండి. మీ నాన్న బూట్లు, సాక్సులు మా పొలంలోనే పడి ఉన్నాయి. వెళ్ళి వాటిని తీసుకువెళ్ళండి. పాత సామాన్ల వాడికి అమ్మేసుకుంటే వాడు ఎంతో కొంత డబ్బిస్తాడు. పాపం 2 పిల్లలు కళ్ళ నిండా నీళ్లు నింపుకుని తమ తండ్రి బూట్లు, సాక్సులు ఇంటికి తీసుకొస్తారు. వాళ్లు ఇంటి ముందు తాడుకి సాక్సులను అలాగే ఆరబెడతారు. ఎలాగైతే మంగరు వాటిని ఆరబెట్టేందుకు వేళ్లాడదీసేవాడో. పిల్లలిద్దరూ ఆ రోజు రాత్రి ఆకలితోనే పడుకుంటారు. తర్వాతి రోజు ఉదయం నిద్రలేచేసరికి వాళ్లకి చాలా ఆకలిగా ఉంటుంది. అక్క, నాకు చాలా ఆకలిగా ఉంది. కనీసం మనకు తాగటానికి టీ అయినా ఉంటే బాగుండేది. అప్పుడే రాఖీ, రాహుల్లకు ఇంటి ముందు నీళ్లు పడుతున్న శబ్దం వినిపిస్తుంది. వాళ్లు బయటకు వెళ్లి చూసేసరికి సాక్సుల్లో నుండి టీ కారుతూ ఉంటుంది. రాఖీ, రాహుల్ వెంటనే వెళ్లి గ్లాసులు తెచ్చుకుంటారు. తర్వాత కడుపు నిండా టీ తాగుతారు. మన నాన్న మనకు వేరే లోకం నుండి మనకు సహాయం చేసినట్టుగా ఉంది. అవును, మా నాన్న వీటిని మ్యాజిక్ సాక్సులుగా మార్చినట్టున్నాడు. రాఖీ, రాహుల్ సాక్సులను భోజనం ఇవ్వమని అడుగుతారు. వెంటనే వాటిల్లో నుండి రొట్టెలు, కూర వస్తాయి.
ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేస్తారు. అలా మ్యాజిక్ సాక్సుల సహాయంతో రాఖీ, రాహుల్ తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. వాళ్ల స్కూల్ ఫీజులను కూడా సాక్సులను అడిగి తీసుకునేవారు. ఇద్దరి మనసులు చాలా మంచివి కావడం వల్ల వాళ్ల మనసులో స్వార్థం ఉండేది కాదు. కేవలం తమకి అవసరమైనవి మాత్రమే సాక్సులను అడిగి తీసుకునేవాళ్లు. రాఖీ, రాహుల్లు స్కూల్కి వెళ్తూ ఉండగా జమీందార్ చూసి వాళ్ళాయనని ఇలా అడుగుతారు. బాబాయ్, చూసేందుకు మా నాన్న ఈ లోకంలో లేడు కానీ ఆయన మరో లోకంలో నుండి మాకు సహాయం చేస్తున్నారు. ఇంకో లోకం నుండి సహాయం చేస్తున్నాడా? అంటే ఆయన తన సాక్సుల్ని మ్యాజిక్ సాక్సులుగా మార్చేశారు. మేము ఏది కావాలన్నా మాకన్ని సాక్సుల నుండే వస్తున్నాయి. ఆ రోజు జమీందార్ ఇంటికి వెళ్ళాక అతనిలోని దురాశ, స్వార్థమైన బుద్ధి ఏదో విధంగా ఆ మ్యాజిక్ సాక్సులను సొంతం చేసుకోవాలనుకుంటుంది. ఆ అభం శుభం తెలియని పిల్లలకి తెలివి లేదు. తమకి అవసరం ఉన్న వస్తువులను మాత్రమే అడుగుతున్నారు. ఆ మ్యాజిక్ సాక్సులు నా దగ్గర ఉంటే వాటి నుండి నేను బోలెడంత బంగారం అడిగి తీసుకుంటాను. జమీందార్ ఒక బ్యాగు నిండా డబ్బు నింపుకుని రాఖీ, రాహుల్ల ఇంటికి వచ్చి వాళ్లతో ఇలా అంటాడు. పిల్లలు, మీ నాన్న మంగ్రూ నా దగ్గర అందరి నౌకర్ల కన్నా చాలా మంచివాడు. అతను లేకపోవడం నాకు చాలా లోటుగా ఉంది. నేను మీ ఇద్దరి గురించి బాగా ఆలోచించాను. మీ మీద నాకు చాలా జాలి వేసింది. అందుకే నేను మీ దగ్గరికి ఈ సూట్ కేస్ నిండా డబ్బు తీసుకుని వచ్చాను. ఈ డబ్బుతో నిండి ఉన్న బ్యాగును తీసుకోండి. బ్యాంకులో మీ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ డబ్బుని అందులో డిపాజిట్ చేసుకోండి. మీరు దీనికి బదులుగా ఆ సాక్స్లని నాకు ఇచ్చేసేయండి. అవి ఎక్కడైనా పడిపోవచ్చు, ఎవరైనా ఎత్తుకుపోవచ్చు. ఎన్ని రోజులని వాటిని జాగ్రత్తగా చూసుకుంటారు? బ్యాంకులో డబ్బు చాలా సేఫ్గా ఉంటుంది. ఆ విధంగా అమాయకులైన రాఖీ, రాహుల్లకు మాయమాటలు చెప్పి మ్యాజిక్ సాక్సులను జమీందార్ తన ఇంటికి తీసుకువెళ్తాడు. తరువాత సాక్సులను బంగారం ఇవ్వమని అడుగుతాడు. ఓ మ్యాజిక్ సాక్సులు, నాకు 10 కిలోల బంగారం కావాలి. అప్పుడు సాక్సుల్లో నుండి ఇలా వినిపిస్తుంది. నన్ను వేసుకోండి. ఏమన్నావు? నిన్ను వేసుకోవాలా? ఇప్పుడే వేసుకుంటాను. జమీందార్ ఆ సాక్సులు వేసుకోగానే వాటికి మంటలు అంటుకుంటాయి. జమీందార్ కాళ్ళు కాలిపోతాయి. చచ్చన్రా దేవుడా, ఎవరైనా వచ్చి కాపాడండి, కాపాడండి. జమీందార్ సాక్సులను విప్పేందుకు చాలా ప్రయత్నం చేస్తాడు. కాని సాక్సులు అతని కాళ్లకి అంటుకుపోతాయి. జమీందార్ పరిగెత్తుతూ రాఖీ, రాహుల్ల ఇంటికి వెళ్తాడు. మీ సాక్సులు మీరు వాపస్ తీసుకోండి. ఆ డబ్బులు కూడా మీరే ఉంచుకోండి. నాకు ఆ డబ్బే అవసరం లేదు. జమీందార్ సాక్సులు విప్పించుకుని కాలిపోయిన తన కాళ్లకి చికిత్స చేయించుకునేందుకు డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత అతను పొరపాటున కూడా మ్యాజిక్ సాక్సుల వైపు కన్నెత్తి కూడా చూడడు. చాలా ఏళ్ల క్రితం జర్మనీ సిటీలో జాక్ అనే ఒక అనాథ యువకుడు ఉండేవాడు. అతనికి తన ఇల్లు, కుటుంబం గురించి ఏమీ తెలిసేది కాదు. అతను చిన్నప్పటి నుండి ఒక చెట్టు కింద ఉండేవాడు. జాక్ తన కడుపు నింపుకోవడం కోసం తినే వస్తువులన్నీ దొంగతనం చేసేవాడు. రోడ్డు పక్కనే ఒక బేకరీ షాప్ ఉండేది. ఆ బేకరీ షాప్ యజమాని రోజూ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్లి 5 నిమిషాల్లో తిరిగి వచ్చేవాడు. ఆ మధ్యలో జాక్ ఆ బేకరీ షాప్లో దూరి 1-2 పెద్ద కేకులు ఎత్తుకొచ్చేవాడు. కాని ఒకసారి అతను కష్టాల్లో పడిపోతాడు. బేకరీ షాప్ యజమాని మధ్యాహ్నం కాగానే దుకాణం నుండి బయటికి వెళ్లినప్పుడు జాక్ అతను భోజనానికి వెళ్లాడని అనుకుంటాడు. అందుకే తను దుకాణంలోకి దూరతాడు. కాని ఆ యజమాని న్యూస్ పేపర్ కొనేందుకు బయటికి వెళ్తాడు. కొద్దిసేపట్లోనే అతను షాప్కి తిరిగి వచ్చి జాక్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. ఎట్టకేలకు నిన్ను నేను పట్టుకున్నాను చూసావా? నా బేకరీలోనే దొంగతనం చేస్తావా నువ్వు? నేను ఎప్పుడూ అనుకునేవాణ్ణి ప్రతిరోజు ఒక కేకు ఎందుకు తగ్గుతుందా అని. నన్ను క్షమించండి. నా కడుపు నింపుకోవడం కోసం నేను ఈ దొంగతనం చేస్తున్నాను. నాకెవరు పని కూడా ఇవ్వడం లేదు. నీలాంటి దొంగకి, నీలాంటి దురదృష్టవంతుడికి పని ఎవరిస్తారు? ఈ రోజు తర్వాత నువ్వు దొంగతనం చేయలేవులే. ఎందుకంటే నిన్ను నేను జువనైల్ హౌస్కు పంపిస్తాను. చిన్న వయసులో నేరం చేసిన పిల్లల కోసం ఒక జైలుండేది. దాని పేరు జువెనిల్ హౌస్. బేకరీ షాప్ యజమాని జాక్ ని జువెనిల్ హౌస్ కి పంపిస్తాడు.
జువైనిల్ హౌస్లో నేరం చేసిన చిన్నపిల్లల పట్ల చాలా కఠినంగా వ్యవహరించేవాళ్లు. వాళ్లతో శారీరకంగా బాగా పనిచేయించేవాళ్లు. జువైనియల్ హౌస్ ఇన్ఛార్జ్గా కార్నేగీ అనే అతను ఉండేవాడు. ఒకవేళ ఎవరైనా పనిచేయకుండా కనిపిస్తే కార్నేగీ అతని తల మీద కర్రతో కొట్టేవాడు. ఒకరోజు జాక్ అక్కడ తవ్వుతూ ఉండగా పార అతని వేలికి తగులుతుంది. వేలిలోండి రక్తం కారుతూ ఉంటుంది. బాధతో జాక్ కొద్దిసేపు తవ్వడం ఆపేసి రక్తం కారకుండా ఆపే ప్రయత్నం చేస్తాడు. అంతలోనే కార్నేగీ అక్కడికి వచ్చి జాక్ని వెనక నుండి గట్టిగా తోసేస్తాడు. జాక్ తల నేలకి గట్టిగా కొట్టుకుంటాడు. ఏ బాబు, నేను చూస్తుండగా రెస్ట్ తీసుకోవాలనే ధైర్యం నీకు ఎలా వచ్చింది? ఈ రోజంతా నిన్ను చీకటి కొట్లో పెట్టి మూసేస్తాను. కాల్కోట్రీ 4 మూలలా మూసి ఉండే ఒక చిన్న గది. అందులో అంతా చీకటిగా ఉంటుంది. జాక్ని ఒక రాత్రి కోసం కాలకోట్రీ గదిలో వేస్తారు. ఉదయం కాలకోట్రీ తెరవగానే జాక్ స్పృహ తప్పి పడిపోయి ఉంటాడు. జువేనియల్ హౌస్లో జాక్కి మైకేల్ అనే అబ్బాయితో స్నేహం ఏర్పడుతుంది. అయితే నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? అవును, నేను ఇక్కడి నుండి పారిపోవాలనుకుంటున్నాను. కానీ ఇక్కడి నుండి వెళ్ళిపోయేందుకు ఏ మార్గం కనిపించట్లేదు. నేను కొంతమంది అబ్బాయిలతో మాట్లాడాను. ఈ జైలు నుండి ఇప్పటి వరకు ఎవ్వరూ పారిపోలేదట. ఇక్కడి నుండి పారిపోవడానికి ఒక మార్గం ఉంది. కొద్ది రోజుల క్రితం నన్ను చీకటి గదిలో వేశారు. అక్కడ నేను ఎలుకల అరుపులు విన్నాను. తప్పకుండా చీకటి గదిలోని గోడలో ఏదో మార్గం ఉండే ఉంటుంది. లేకపోతే ఎలుకలు అక్కడ ఎలా బ్రతికి ఉంటాయి? నాకు నీ మాటలు అర్థం కావడం లేదు. ఎలుకలు తినడానికి భోజనం కావాలి కదా. అవి ఆ చీకటి గదిలోని తలుపు గుండా బయటికి వెళ్లనే లేవు. ఎందుకంటే ఆ తలుపులు ఎప్పుడు మూసే ఉంటాయి. ఇంకా ఆ తలుపులకి చిన్న రంధ్రం కూడా లేదు. అంటే దానర్థం గోడలోనే ఏదో రంధ్రం ఉండి ఉంటుంది. అందులో నుండి ఎలుకలు లోపలికి బయటికి వస్తూ పోతూ ఉంటాయి. ఒకవేళ మనం ఆ రంధ్రాన్ని వెతికి పట్టుకుంటే గనక దాన్ని మనం పెద్దది చేసుకొని మనం బయటికి వెళ్ళిపోవచ్చు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. తర్వాతి రోజు కార్నేగీ పొలంలో పిల్లలతో పని చేయిస్తూ ఉండగా జాక్, మైకేల్ కావాలనే గొడవ పడటం మొదలు పెడతారు. పని చేయడం వదిలేసి మీరిద్దరూ గొడవ పడుతున్నారా? మీ ఇద్దరిని 2 రోజులు చీకటి కొట్లో పడేస్తాను. తిండి నీళ్లు లేకపోతే దెబ్బకి మీరు దారికొస్తారు. జాక్ మైకేల్లను కాలకోట్రీలో పడేస్తారు. జాక్ ముందుగానే తన జేబులో చిన్న సుత్తి, టార్చ్ లైట్ని దాచుకుంటాడు. టార్చ్ వెలిగించి ఇద్దరూ కలిసి అందులోని రంధ్రం పట్టుకుంటారు. ఆ తర్వాత ఎన్నో గంటలు కష్టపడ్డాక ఆ కన్నాన్ని కొడుతూ పెద్దది చేస్తారు. తర్వాతి రోజు కార్నేగీ వచ్చి కాలకోట్రీ తెరిచి చూసేసరికి కోట్రీలోని గోడకి పెద్ద రంధ్రం చేసి ఉంటుంది. అందులో నుండి వెలుతురు లోపలికి వస్తూ ఉంటుంది. ఆ ఇద్దరు దొంగలు ఇక్కడి నుండి పారిపోయారు. ఈ రోజు వరకు ఎవరూ ఇంత ధైర్యం చెయ్యలేదు. వీళ్ళని పట్టుకుని మంచి పాఠం నేర్పిస్తాను. ఆ జైలు గోడ నేరుగా వెనక ఉన్న అడవిలోకి తెరుచుకుంటుంది. కార్నేగీ కోట్రీలో నుండి దూకి అడవిలోకి వెళ్తాడు. జాక్, మైకేల్ అంతకు కొద్దిసేపటి క్రితమే కోట్రీలో నుండి తప్పించుకుంటారు. అడవిలోని దారి వాళ్లకి తెలియదు. అందుకే వాళ్ళు అడవిలోనే తిరుగుతూ ఉంటారు. కార్నేగీకి అడవిలోని అన్ని దారులు బాగా తెలుసు. ఏ జాక్, మైకేల్, నా నుండి తప్పించుకుని మీరు ఎక్కడికి వెళ్ళలేరు. మర్యాదగా నా ముందుకు రండి. లేకపోతే ఎలా కొడతానంటే మీకు మీ నాన్నమ్మ గుర్తుకు రావాలి. జాక్, మైకేల్ కార్నేగీ మాటలు వినగానే ఇద్దరూ భయపడిపోతారు. ఇద్దరూ కలిసి చెట్టు రంధ్రంలో దూరి దాక్కుంటారు. మనం దొరికిపోతాం. నువ్వేం భయపడకు. ఇద్దరికీ ఏవో మాటలు వినిపిస్తాయి. మీరిద్దరు ఎవరు? ఇందులోకి ఎలా దూరి వచ్చారు? జాక్, మైకేల్ ఇటు అటు చూస్తారు. ఆ మాటలు నేలమీద పడి ఉన్న ఒక పుర్రెలో నుండి వస్తాయి. మైకేల్, బహుశా ఆ పుర్రే మాట్లాడుతుందనుకుంటాను. అవును, నేనొక మ్యాజిక్ పుర్రెను. నేను మాట్లాడతాను. చెప్పండి, ఎవరు మీరు? జాక్ ఆ మ్యాజిక్ పుర్రెకి జరిగిన విషయమంతా చెప్తాడు. దిగులు పడకండి, నేను మీకు సహాయం చేస్తాను. నన్ను మీ తల మీద పెట్టుకోండి. తర్వాత మీరు ఏది చెప్తే జనం అదే చేస్తారు. జాక్ భయపడుతూ పుర్రె దగ్గరికి వెళ్లి ఆ పుర్రెని లేపి తన తల మీద పెట్టుకుంటాడు. సరిగ్గా అప్పుడే కార్నేగీ చెట్టు లోపలికి వస్తాడు. అమ్మయ్యా, మీరిద్దరూ ఇక్కడ దాక్కున్నారా? ఈరోజు మీ ఎముకలు విరగ్గట్టకపోతే నా పేరు జైలర్ కార్నెగీయే కాదు.
కార్నెగీ మైకేల్ దగ్గరికి వెళ్తుంటాడు. కార్నెగీ, అక్కడే ఆగిపో. ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యొద్దు. మ్యాజిక్ పుర్రె తన ప్రభావం చూపిస్తుంది. కార్నెగీ జాక్ చెప్పినట్లు వింటాడు. కార్నెగీ, ఇప్పుడు జువెనైల్ హౌస్కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలందర్నీ వదిలేయ్. కార్నెగీ అలాగే చేస్తాడు. అతను జువేనియల్ హౌస్కి వెళ్లి పిల్లలందర్నీ వదిలేస్తాడు. కార్నెగీ మీద నుండి మ్యాజిక్ పుర్రె ప్రభావం తగ్గిపోయేలోపు జాక్, మైకేల్ పిల్లలందర్నీ తీసుకుని జర్మనీ దేశపు హద్దులు దాటేసి పోలాండ్ దేశానికి వెళ్తారు. పోలాండ్లో రైల్వేలో పనిచేసేందుకు కూలీలను తీసుకుంటూ ఉంటారు. జాక్, మైకేల్ మిగతా అబ్బాయిలందరికీ అక్కడ పని దొరుకుతుంది. కొన్ని సంవత్సరాల తరువాత అందరూ సంతోషంగా జీవితం గడుపుతూ ఉంటారు. మరోవైపు జైలు నుండి నేరస్తులను వదిలేసినందుకు కార్నెగీని సస్పెండ్ చేస్తారు.